బోణి నేటితో రద్దయిపోని సింగారాన్ని. సుధీర్ కూడా విగ్గవసరం అర్థమైంది. ఏం చేస్తున్నావే? అత్తగారు ఏంటి అని చూసి ఇంట్లో కోడలు డాన్స్ చేస్తారా? పద్ధతి కూడా తెలీదా? పద్ధతి గురించి నువ్వు ఏంటి ఏం చేస్తావే? ఇంట్లో అత్తగారు డాన్స్ చేస్తావా? కోడలు కోడలో ఉండు. సాంగ్ ఏంట్రా? ఈడేం చేస్తుందా ఇవిడి? కోడలువి అత్తగారు ఏంటి అని చూసి డాన్స్ చేయడానికి సిగ్గులేదు. సాంగ్ ఏంట్రా? ఇదేం ఫ్యామిలీ రా బాబు. అట్టే ఫ్యామిలీ సిగ్గులేదు అసలు. అత్త ముందు పెట్టుకుని డాన్స్ చేస్తాను. వేస్తే పెద్దాన్ని నేను వెయ్యాలి. క్షమించండి అత్తయ్య గారు. ఏమన్నా ఇంకా అర్థం కాలేదా మా రిలేషన్షిప్ ఏంటో? ఏమో మొదలట్లే. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఏమైంది అత్తయ్య గారు? నా ఎంట్రన్స్ సాంగ్ ఏంటి ఇప్పుడు? రత్తాలు రత్తాలు. ఆ రత్తాలు రత్తాలు డాన్స్ చేస్తూ ఉంటే మీ మామయ్య గారు గుర్తొస్తారే కోడల పిల్ల. ఎందుకు? ఎప్పుడు రత్తాలు 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 అనేవాడు. అదే మీ పేరు రత్తాలు కాదు కదా? నా పేరు కాదు, మీ మామ ఉంచుకున్న దాని పేరు రత్తాలే కదా. వచ్చే జన్మలో అయినా పుడితే ఆ రత్తాల్లా పుట్టాలే. ఎందుకు? ఆస్తి మొత్తం దానికి తగలెట్టాడు దైతుడు. ఊరుకోండి, మీరు ఏడొద్దు. ఇదిగోండి ఈ బొట్టు పెట్టుకోండి, ఈ ప్రసాదం తినండి. ఏంటే కోళ్ళ పిల్ల దేనికిది? ఉదయాన్నే గుడికెళ్ళని అత్తయ్య గారు. దేనికి? మీరు నుండు నూరేళ్ళు బతకాలని. ఇప్పుడు నా వయసు అంతే 95. అంటే 5 ఏళ్ళ చచ్చిపోను నేను. అంటే 5 సంవత్సరాలు బతకాలా? 5 సంవత్సరాలు బతకాలా? 5 సంవత్సరాలు బతకాలా? మీరు ఇలా అనుకుంటారనే పొద్దున్నే పంతులు గారి దగ్గర జాతకం చూపించుకున్నా. ఏమన్నారు? ఇచ్చే చూపించుకుని 70 ఏళ్ళు బతుకుని చెప్పాడు. అదే మీకు 95 కదా? హలో, నేను చూపించుకుంది ఒకటే కదా, 2 చేతులు. 70 140 ఏళ్ళు బతుకుతానంట. తీసుకురా. చూస్తాను ఎట్టి పట్రా. చూస్తాను ఎట్టి పట్రా. నా ముందు వస్తావేంటే? అత్తయ్య అట్టి. అత్తయ్య అట్టి. అత్తయ్య అట్టి. అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నావు, టీ పెట్టడం తెలియదు నీకు? సుధీ రామ్మ రామ్మ అత్తరు ఎదిరించుకో. అది కొడితే దాన్ని కొట్టు, మళ్ళీ అంత గట్టి కొట్టు. ఏంటే ఏంటే టీ పెట్ట రాదా? టీ పెట్ట రాదా? కోళ్ళపిల్ల కాళ్ళకి వచ్చాయి. కోడపిల్ల కాళ్ళలోకి వచ్చి నీకు స్పెషల్ చెప్పాలా? టీ పెట్టడం తెలియదు దీనికి. తప్పించుకుంటా అన్యాయం. సార్ పెట్టరాదు. కొట్టు. ఏం చేస్తున్నావే? అక్కడ పెట్టది. ఏంటి సరే నొక్కు. ఎందుకే జన్మ సామాన్య జన్మ దూకి. ఈ అత్తని పెట్రోల్ తగలెట్టాలి. తగలెట్టమంటారా? పెట్రోల్ అడిగింది అంటించమంటారా? వద్దులే. మాట్లాడు. హలో డార్లింగ్, ఎప్పుడు వస్తావు డార్లింగ్? ఓ నైట్ వచ్చేస్తావా? ఆ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటాలే. మీ అబ్బాయి గారు దుబాయ్లో ఉండిపోయారండి, లేకపోతే ఎంత బాగున్నావు. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా కోయిట్లో ఉండిపోయారు. అదేంటి? అదే వాళ్ళ ఫ్రెండ్ తెలియదు కదా. సుధీర్ మీ తాతగారు పోయారు గాని ఉంటేనా? అయినా ఈ వయసులో కృష్ణారామ కూడా ఇంట్లో ఉండొచ్చు కదా. మొన్న అలాగే కృష్ణారామ అన్నాను, ముందేంటి రామకృష్ణుడు ఎగాలంటే ఏం చేశారు? వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు కూడా రామకృష్ణ అన్నారు అంతే. సరే రెస్ట్ తీసుకోండి. అమ్మయ్యా. ఈ కోళ్ల పిల్లని ఎలాగైనా చంపేయాలంటే కోడపిల్లని ఎలాగైనా చంపేయాలండి.
దీంతో నరకం చూపించేస్తుంది నాకు. ఈ ముసిలి కోడలు ఎలాగని చంపేయాలి వచ్చి. నేను ఇలాగే చంపాలి. సూపర్ సన్ని. ఏంటో కోళ్ళ పిల్ల ఆ చేతితో తలగడేంటి? ఏంటి కొడపిల్ల చేతితో తడగలేంటి? ఏంటి కోడల పిల్ల చేతిలో దిండేంటి? కర్లానత్తయ్య. ఆ కర్రలానంట. కర్లానంట. అవసరం లేదు. అబ్బా బాగా నల్లులు ఉన్నాయి అక్కడ. ఛీ! హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ. మరి చూసినట్టయితే ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో చాలా ఉమ్మడి కుటుంబం, అత్తకి కోడలు, కోడలికి కోడలు, కోడలికి కోడలు కలిసి వస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యం. ఇట్స్ మెస్మరైజింగ్. ఇట్స్ అమీర్పేట్, కుక్కర్పల్లి, జయంతి కుక్కర్పల్లి అంతే. మీతో కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాను. దాంట్లో విన్ అయిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాను. ఏం గిఫ్ట్ ఇస్తారు? 7 వారాల నగలు. 7 వారాల నగరం. మరి మిగతా వారం ఆర్డర్ ఏం పెట్టుకుంటాం? మా వాళ్ళు ఎంత మంచి తెలుసు నిజంగా. అసలు ఇలా కొట్టిన ఏమో అందం. మా కోళ్ళు ఇంకా మంచి. ఇలా కొట్టిన నా కోళ్ళు మంచిదండి. ఈయన కొట్టే ఏమందు. వావ్, నిజంగా ఒక వింత. ఇదే వింతండి బాబు. ఇప్పుడు కోడలు అర్థం కొట్టినా కూడా ఏమన్నా చూడండి. ఐ లైక్ ఇట్ సన్ని. ఐ లైక్ ఇట్. సూపర్. ఎవరైనా వెళ్ళారంటే స్టేజ్ మేంచి మా అత్త కూడా నేను ఎన్ని కొట్టినా సరిగ్గా ఉంటే 1 లేకపోతే 3. ఎడ్జ్లో కట్ట. అసలు మా కాల్ నన్ను ఏమందండి. ఇప్పుడు నిజంగా అండి. నిజంగా వీళ్ళ ప్రేమ ఒట్టేసుకుంది. మార్కులు తగ్గుతాయి. కోళ్ళ పిల్ల పట్టుగా నేను పట్టుకుంటా. కుదరదు. ఓకే, గేమ్ ఏంటంటే కుక్కో. ఏమండి బామ్మ గారు, నేను ముందు పరిగెడుతుంటాను, మీరు నా వెనక పరిగెడుతుండండి. సరేనండి. ఓకే రండి. గేమ్ స్టార్ట్స్ నౌ. రండి. పడుకో. మేమిద్దరం ఆడతాం. రూల్స్ అతిక్రమిస్తున్నారు మీరు. కూర్చోవాలి మీరు తొండి ఆడుతున్నారు. మీరు లగాలి. ఆ పరిగెత్తండి. కమాన్, మీరు లెగిస్తారు. లగాలి మీరు. ఇది ఖోఖోనా రెజ్లింగ్ గారా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అవుట్. ఓకే, సూపర్ గేమ్. నిజంగా ఏమండి చాలా బాగా ఆడారు గేమ్ అండి. ఓకే అండి. ఎందుకు గిఫ్ట్ ఏదండి? ఇది ప్రాంక్ వీడియో అండి. ఆ కెమెరా చూడండి ఒకసారి. హాయ్ చెప్పండి కెమెరాకి హాయ్ చెప్పండి. అది ఫ్రస్ట్రేషన్ తీర్చుకోండి నలుగురు. ప్రాంక్ అండి. ఇది మీకు అర్థం కావట్లేదు. నాకెందుకు అర్థం అవట్లేదు? అందరూ బాగుండాలి. అవసరమా నీకు మధ్యలో రావటం? బాగుండాలి.